ప్రవాస భారతీయులు ఇండియాలో పెద్ద ఎత్తున స్థిరాస్తులను కొనుగోలు చేస్తున్నారా? ఇండియన్ రియల్ ఎస్టేట్ ఎన్ఆర్ఐలకు నమ్మకం కుదిరిందా? రియల్ రంగంలో సంస్కరణలు, రేరాలు తీసుకురావడం వల్ల ప్రాజెక్టులో పారదర్శకత కనిపిస్తోందా? ఇక డిజిటలైజేషన్ ద్వారా ల్యాండ్ రికార్డులు నిక్షిప్తం కావడంతో విదేశాల్లో ఉన్న తమ భూములు రికార్డులను చూసుకోవచ్చా? ప్రస్తుతం రియల్ రంగంలో పెద్ద కంపెనీలు రావడంతో డెవలపర్లు కూడా కాస్త ప్రమోషనల్గా వ్యవహరించడం వల్ల ఎన్ఆర్ఐలకు నమ్మకం కుదిరంటున్నారు రియల్ రంగానికి చెందిన నిపుణులు. గత దశాబ్ద కాలం నుండి ఇండియన్ రియల్ ఎస్టేట్కు ఎన్ఆర్ఐలు వెన్నుదన్నుగా ఉంటున్నారని చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రవాస భారతీయులు ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. గత దశాబ్ద కాలంగా ఇండియన్ రియల్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రియల్ రంగంలో మోసాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం రెరా చట్టాన్ని తీసుకురావడంతో ఎన్ఆర్ఐలలో నమ్మకం కుదిరింది. దీంతో ఎన్ఆర్ఐలు ఇండియాలో పెద్ద ఎత్తున స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. రెరా రావడంలో ప్రాజెక్టులు పారదర్శకత కనిపించడంతో, రికార్డులు డిజిటలైజేషన్ కావడంతో, గతంలో మాదిరిగా కాకుండా డెవలపర్లు కూడా ప్రొఫెషనలిజంగా వ్యవహరించడంతో రియల్ రంగం బాగా పుంజుకుంది. ఇండియన్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్ఆర్ఐలే పెద్ద ఎత్తున గృహాలు కొనుగోలు చేస్తూ వస్తున్నారు. అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్ఆర్ఐలు ఇండియన్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్లో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెడుతూ వస్తున్నారు. అయితే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్టులో పలు మార్పులు చేర్పులు జరిగాయి. పన్ను నిబంధనలు మార్చారు. దీంతో ఎన్ఆర్ఐలు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కొన్ని అడ్డంకులు ఉన్నా ఎన్ఆర్ఐలు మాత్రం ఇండియన్ హౌసింగ్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించడం గమనార్హం. అయితే దీనికి పలు రకాల కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి, మాతృదేశంతో ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్ ఎలానూ ఉంటుంది. అదే సమయంలో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా లబ్ధి పొందుదామనే ఆలోచన కూడా ఉంటుంది. అందుకే వారు ఇండియన్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలకు అడ్డుకట్ట వేయడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఈ పరిణామం ఎన్ఆర్ఐలలో నమ్మకం కలిగించింది. అదీ కాకుండా ఫెమాతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ఆర్ఐలకు, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్లకు రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి కొన్ని గైడ్ లైన్స్ అందుబాటులోకి తెచ్చింది. అయితే కొన్ని నిబంధనలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే ఆర్బీఐ నిబంధనల విషయానికి వస్తే, ఉదాహరణకు ఎన్ఆర్ఐలు వ్యవసాయ భూములు కానీ ఫామ్ హౌస్లు కొనుగోలు చేయడానికి కొన్ని రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారు. దాంతోపాటు రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుగోలు చేయడం పారదర్శకంగా ఉంటుంది. ఇక ఎన్ఆర్ఐలు చట్టబద్ధంగా ఇండియాలో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చట్టం ప్రకారం ప్రభుత్వ అనుమతులు ఇస్తోంది. ఎన్ఆర్ఐలు ఇండియాలో పెద్ద ఎత్తున స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి మరో కారణం కూడా ఉంది. ఎన్ఆర్ఐ గత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో మాతృదేశానికి ఏకంగా $135 బిలియన్ పంపించారు. ఇది ఒక రికార్డుగా చెబుతారు. దేశంలోకి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు వచ్చిందంటే సాధారణంగా ఆ డబ్బు రియల్ ఎస్టేట్ రంగంలోకే వెళుతుంది. ఇక ఎన్ఆర్ఐలకు ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటే కాస్త ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా ఉంటుంది. దీర్ఘకాలంలో తమ పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయన్న కోణంలో కూడా వారు పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం ఇండియాలో ప్రారంభించే కొత్త ప్రాజెక్టుల్లో ఎన్ఆర్ఐల వాటా 15-20% వరకు ఉంటుంది. దేశంలోని మెట్రో నగరాల్లో లాంచ్ చేసే కొత్త ప్రాజెక్టుల్లో ఎన్ఆర్ఐల పాత్ర అత్యంత కీలకంగా మారుతోంది. ఇక విదేశాల్లో ఉన్నవారు తమ పెట్టుబడులకు ఇండియానే సేఫ్ అనే స్థాయికి వస్తున్నారు. ప్రస్తుతం భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పలు దేశాల్లో యుద్ధాల కారణంగా ముందు జాగ్రత్తగా చర్యగా ఇండియాలో రెసిడెన్షియల్ ప్రాపర్టీలో పెట్టుబడులు పెడితేనే మేలు అనే స్థాయికి చాలా మంది వచ్చారు. పలు కొత్త ప్రాజెక్టులు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ ప్రాపర్టీలు కొనుగోలు చేశారని ఢిల్లీకి
రంగానికి చెందిన పలువురు డెవలపర్లు చెప్పారు. ఇక పెట్టుబడుల కోణంలో చూస్తే ఇండియన్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు సంపద సృష్టిస్తాయి. ఎన్ఆర్ఐలు డాలర్లలో డబ్బులు సంపాదిస్తారు. ఇక్కడ రూపాయల్లో పెట్టుబడులు పెడతారు. డాలర్లతో పోల్చుకుంటే రూపాయి చౌకగా కూడా ఉంటుంది. అదీ కాకుండా మెట్రో నగరాల్లో ఇంటి అద్దెలు కూడా గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం బాగా పెరిగాయి. ఉదాహరణకు ముంబై, గురుగ్రామ్లో అద్దెలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇండియాలో స్థిరాస్తులు కొన్న తర్వాత ప్రతి ఏడాది ధరలు పెరగడమే తప్ప తగ్గే పరిస్థితి లేదు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా సేఫ్. బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే రోజురోజుకు వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. రిటర్న్స్ కూడా పెద్దగా రావు. అదే రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే ధరలు పెరగడమే తప్ప తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఇక కరెన్సీ రేటు ఒడిదుడుకులకు గురైతే ఎన్ఆర్ఐలకే లాభం. ఎందుకంటే డాలర్ మారకంతో రూపాయి బలహీనపడితే కరెన్సీ మారకంతో పోల్చుకుంటే ఎన్ఆర్ఐలు బాగా లాభపడతారు. దీంతో ఇల్లు కొనుగోలులో ఎన్ఆర్ఐకి డబ్బు బాగా ఆదా అవుతుంది. ఇక అసలు విషయానికొస్తే ఇండియాలో స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్నా, ఆటోమొబైల్ కొనుగోలు చేయాలన్నా బ్యాంకు వడ్డీ రేట్లు చాలా ఎక్కువ. అదే విదేశాల్లో అయితే ఉదాహరణకు అమెరికాలో అయితే చాలా తక్కువ. ఒకప్పుడు అమెరికా మార్కెట్లో బ్యాంకులు 0 వడ్డీకి రుణాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది అక్కడ నుంచి డబ్బు తెచ్చుకుని ఇండియాలో ఇన్వెస్ట్ చేసిన వారు ఉన్నారు. ప్రస్తుతం అక్కడ కూడా రుణాలపై వడ్డీ వసూలు చేస్తున్నారు. ఇండియాతో పోల్చుకుంటే కాస్త తక్కువే. ఇది కూడా ఎన్ఆర్ఐలకు అదనపు అడ్వాంటేజీగా చెబుతున్నారు రియల్ రంగానికి చెందిన నిపుణులు. ఇవన్నీ పక్కన పెడితే గత దశాబ్ద కాలంగా ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం రియల్ రంగంలో మోసాలకు అడ్డుకట్ట వేయడానికి రెరా చట్టాన్ని తీసుకురావడంతో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో పారదర్శకత కనిపిస్తోంది. ల్యాండ్ రికార్డులు కూడా డిజిటలైజేషన్ కావడంతో ఎన్ఆర్ఐలలో నమ్మకం కుదిరింది. ఇక ఎన్ఆర్ఐల విషయానికి వస్తే ఎక్కడో విదేశాల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రస్తుతం రెరా చట్టం అమల్లోకి రావడంతో పాటు ప్రాజెక్టులు కూడా సకాలంలో పూర్తి కావడంతో రిస్క్ తగ్గిందని ఎన్ఆర్ఐలు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు ఎన్ఆర్ఐలకు హోమ్ లోన్స్ అందుబాటులో ఉంచడం కూడా వారికి ఇండియాలో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఆసక్తి కలిగిస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా రుణాలు కూడా తేలికగా లభించడంతో రెట్టించిన ఉత్సాహంతో ఎన్ఆర్ఐలు రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తున్నారు. ఇక ఎన్ఆర్ఐ కొనుగోళ్ల అభిరుచుల్లో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీరంతా ప్రాజెక్టులు ముగియడానికి వస్తున్న ప్రాజెక్టుల్లోనే రెసిడెన్షియల్ ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. అలాగే డెవలపర్ల గురించి వారి రికార్డులను పరిశీలించిన తర్వాత మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే లొకేషన్స్ను చూసి కానీ కొనుగోలు చేయడం లేదు. మొత్తానికి చూస్తే ఎన్ఆర్ఐలలో అవగాహన పెరిగింది. కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నా ప్లాన్ ప్రకారం కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఇక మొత్తానికి చూస్తే ఎన్ఆర్ఐల్లో మాత్రం ఇండియా స్థిరాస్తుల్లో పెట్టుబడులు లాభదాయకమే అనే నిర్ణయానికి వచ్చారు. అదీ కాకుండా కరెన్సీ అడ్వాంటేజీ కూడా ఉంది. అదీ కాకుండా ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు విద్యాధికులు ఎక్కడ పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయో వారికి బాగా అవగాహన ఉంటుంది. ఇక ఇండియా విషయానికొస్తే ప్రపంచంలోనే శరవేగంగా దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థ. పలు విదేశీ పెట్టుబడులు ఇండియాలో పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో ఇండియన్ రెసిడెన్షియల్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదించుకోవాలనుకుంటున్నారు ఎన్ఆర్ఐలు. దీంతో ఇండియన్ రియల్ రంగం స్థిరంగా దూసుకుపోతుందంటున్నారు రియల్ రంగానికి చెందిన నిపుణులు.